నమస్తే, హెచ్సివి న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. చినరావూరు తోటలో కాటన్ సెర్చ్ పేరిట జల్లెడపట్టిన పోలీసు అధికారులు వివరాలు వెల్లడించిన డీఎస్పీ విజనార్దన్ రావు. కాటూరి ఆర్ట్ గ్యాలరీ టూరిస్ట్ ప్లేస్ గా తీర్చిదిద్దాం, తెనాలి ఖ్యాతిని పెంచుతాం, కళారత్న కాటూరి వెంకటేశ్వరరావు. వివిధ పోలీస్ స్టేషన్ లో నేర చరిత్ర గల దొంగ అరెస్ట్, చోరసికామని వివరాలు వెల్లడించిన వన్ టౌన్ సిఐ మల్లికార్జునరావు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల ఉపయోగాన్ని నియంత్రించే కార్యాచరణతో దొంగతనాల నియంత్రణ లక్ష్యంగా పట్టణ శివారు ప్రాంత కాలనీలపై పోలీసులు నిఘా పెంచే క్రమంలో పట్టణ వన్ టౌన్ పరిధిలోని చినరావూరు తోట ప్రాంతంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకే పట్టణ పోలీసు యంత్రాంగం మూకుమ్మడిగా కర్టన్ సెర్చ్ నిర్వహించారు. స్థానిక చినరావూరు తోట ప్రాంతంలో డ్రోన్ కెమెరాలతో డీఎస్పీ విజనార్దన్ రావు ఆధ్వర్యంలో పట్టణంలోని అన్ని పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్ఐలు సిబ్బంది ఒక్కసారిగా ఆ ప్రాంతానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఇంటి తలుపు కొట్టి పోలీసులు నిద్రలేపి ఇంట్లో ఉంటున్న వారి వివరాలు, అందుకు తగిన ఆధారాలు అడుగుతున్న క్రమంలో రికార్డులు సరిగ్గా లేని 49 మోటార్ బైకులు సీజ్ చేశారు. అనుకున్న విధంగా జరుగుతున్న తనిఖీలపై ఆ ప్రాంత ప్రజలు ఒకంత భయోందనలకు గురైన పరిస్థితి ఏర్పడింది. సామాన్యులు భయపడాల్సిన పని లేదని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని కట్టడి చేయడమే తనిఖీల ముఖ్య ఉద్దేశమని అధికారులు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ విజనార్దన్ రావు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు సంకల్పం కార్యక్రమంలో భాగంగా కర్టన్ సెర్చ్ నిర్వహించామని తెలిపారు. గంజాయి, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, రౌడీ షీటర్లపై నిఘా, అనుమానితుల వాహనాల తనిఖీ ద్వారా 43 బైకులు, 4 ఆటోలు పట్టుకున్నట్లు తెలిపారు. తెనాలని గంజారహిత ప్రాంతంగా చేయడం, దొంగతనాలు అరికట్టడం, సంఘ విద్రోహ శక్తులకు ఎవరూ ఎలాంటి ఆశ్రయం ఇవ్వకుండా చూడడమే ఈ ఆకస్మిక తనిఖీల ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ తనిఖీలో 1 టౌన్ సీఐ మల్లికార్జునరావు, 2 టౌన్ సీఐ రాములు నాయక్, 3 టౌన్ సీఐ ఎస్ సాంబశివరావు, రూరల్ సీఐ నాయాబ్ రసూల్, అన్ని స్టేషన్ల ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. కాగితాలు చూడండి, పేపర్లు చూడవా. గేట్ ఏరియా నుంచి వచ్చి ఎవరన్నా ఇక్కడ అన్నీ రెంట్ హౌసెస్ కదా, గేట్ ఏరియా నుంచి వచ్చి ఎవరన్నా అమ్మటాలు, ముసళ్ళు రెంట్ తీసుకొని క్రాస్ స్టేషన్ గీటాలు అలాంటివి రోడ్డు మీద ఆపుతున్నాం. ఎవరో ఒకరు ఫోను సార్ హాస్పిటల్కి వచ్చారు సార్, మందులకు వచ్చారు సార్. ఈరోజు తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చినరావూరు తోటలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసాంఘిక శక్తులు ఏవైనా ఉంటే, అంటే గంజాయి, మాదక ద్రవ్యాలకు సంబంధించి కానీ, థెఫ్ట్ ప్రాపర్టీలకు సంబంధించి కానీ, నేరస్తులు కానీ, రౌడీలు, సస్పెక్ట్లు వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటున్నారా లేదా అనేది ఇంటింటికి చెక్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ భాగంగా 43 మోటార్ సైకిళ్ళు, 6 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. ఇదే తెనాలిలో ఈ గంజాయి నిర్మూలన కోసం మా జిల్లా ఎస్పీ గారు వకుల్ జిందాల్ గారు సంకల్పం అనే ప్రోగ్రాం పెట్టారు. దీని గురించి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి కూడా ఈ ప్రోగ్రాం మేము 2 విధాలుగా ఉపయోగపడుతుందని, లోకల్లో వార్డ్ వైజ్ ప్రజలను అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, ప్రజల చేతే ఈ వార్డులో గంజాయి లేదు అని నేను ప్రూవ్ చేయడానికి ఈ కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. రెగ్యులర్ చెకప్లో వీటన్నిటిని కూడా మనం ట్రేస్ అవుట్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి ఒకేసారిగా ఒక 100 మెంబర్స్ పోలీసు ఇలా వచ్చి మీ ఏరియాలో తనిఖీ చేసి ఎర్లీ మార్నింగ్ ఏమేమి పోతా ఉన్నాయి ఏంటి అనే దాని మీద ఈ ఒక ఆపరేషన్ చేయడం జరిగింది. దీన్ని కార్డన్ సెర్చ్ ఆపరేషన్ అంటారు. దీనికి తెనాలి సబ్ డివిజన్ అధికారి శ్రీ జనార్దన్ రావు గారు, మా డిఎస్పీ గారు రావడం జరిగింది. ఆయన నాయకత్వంలో, లీడర్షిప్ లో, ఎస్పీ గారి ఆధ్వర్యంలో, ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు, ఐజీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. తెనాలి పట్టణంలో గతంలో 3 టౌన్ లిమిట్స్ లో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అప్పుడు కూడా ఇలాగే భారీ సంఖ్యలో డాక్యుమెంట్స్ లేనటువంటివి, నెంబర్ ప్లేట్ లేనటువంటి వెహికల్స్ అన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. కాటూరి ఆర్ట్ గ్యాలరీని టూరిస్ట్ ప్లేస్ గా తీర్చిదిద్ది తెనాలి ఖ్యాతిని మరింత
ఇనుమడింపజేయడం లక్ష్యంగా సరికొత్త పందాలో కళాఖండాలను భారీ అంచనాలతో రూపొందించే ప్రయత్నానికి తొలి రూపం సింహాసనం అధిష్ఠించిన ఛత్రపతి శివాజీ ఐరన్ క్రాఫ్ట్ విగ్రహమని కళారత్న కాటూరి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మండలంలోని సోమసుందరపాలెం కంచర్లపాలెం రహదారిలో ఆటోనగర్ సమీపంలోని కాటూరి ఆర్ట్ గ్యాలరీలో 21 టన్నుల ఐరన్ వ్యర్థాలతో 20 అడుగుల ఎత్తు 18 అడుగుల వెడల్పు మందిరాకృతిలో సింహాసనంపై కూర్చున్న ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని శిల్పశాల శిల్పుల సమక్షంలో కాటూరి వెంకటేశ్వరరావు సతీమణి కాటూరు కొండమ్మ ఆదివారం విగ్రహాన్ని ఆవిష్కరించారు. 20 మంది పనివారు 60 రోజులు శ్రమించి ఓ అద్భుతమైన కళాకృతికి ప్రాణప్రతిష్ఠ చేసే తీరుగా సహజత్వం ఉట్టిపడుతూ చూపర్లకు ఆకట్టుకున్న ఛత్రపతి శివాజీ విగ్రహం ద్వారా తమ శిల్పాలకు మరోసారి జాతీయ గుర్తింపు లభించిందన్న నమ్మకాన్ని శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన జీవన గమనాన్ని వివరించారు. తన తండ్రి ఉన్నత విద్యావంతుడిగా తనని చూడాలనుకుంటున్నాడని, పుస్తక జ్ఞానం కంటే శిల్పకళపైనే మక్కువ ఉండడంతో ఆ దిశగా సాగిన జీవన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, ఆర్థిక ఇబ్బందులు చవిచూసిన క్రమంలో తన సతీమణి కూడా ఆ ఇబ్బందులలో వెంట నిలిచిందని, తన జీవనం వడ్డించిన విస్తరి కాకపోయినా ఓర్పుతో తనతో కలిసి నటించిన ఆమెకు ఓ తీపి గుర్తు ఉండాలనే భావనతో ఛత్రపతి శివాజీ విగ్రహం ఆమె చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగిందన్నారు. 993 నుంచి తనతో ఉంటూ శిల్పశాలతో వారి విలువైన సేవలు అందించిన కార్మికులకు తనకున్న అతిపెద్ద సంపదన్నారు. తన ఉనికి ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి నుండి 70 మందితో కాటూరి ఆర్ట్ గ్యాలరీలో నిరంతర శ్రమతో ఎన్నో కళాకృతుల్ని తీర్చిదిద్దామన్నారు. వర్కర్ కష్టం తెలిసిన వాడిగా వారి రోజువారీ వేతనం వాయిదా వేయకుండా ఇవ్వడం ఓ పద్ధతిగా అవలంబిస్తున్నానని, అందుకే తనకు కార్మికుల మధ్య అనుబంధమే కానీ అగాధాలు లేవన్నారు. చేతికంది వచ్చిన తన 2 కుమారుల పరిపూర్ణ సహకారంతో మరెన్నో అద్భుతాలకు కాటూరి ఆర్ట్ గ్యాలరీని వేదిక చేయనున్నామని అన్నారు. 2025 సంవత్సరం ముగింపు సందర్భంగా తమ సిబ్బందిని వారి కుటుంబ సమేతంగా సత్కరించి నూతన వస్త్రాలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో కాటూరి రవిచంద్ర, కాటూరి శ్రీహర్ష, ఆర్ట్ గ్యాలరీ సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆరు నెలలు మరి ఎంతో శ్రమించి ఈ విగ్రహాన్ని తయారు చేశారు. దీన్ని మీరు చూశారు, మరి మీ కళ్ళ ముందే ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, భారతదేశం అంతా ఈ ఐరన్ స్క్రాప్ విగ్రహం వైరల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. దీని ద్వారా మాకు ప్రత్యేకించి భారతదేశంలో ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిందని, మరి మా ద్వారా ఈ ప్రాంతానికి కూడా ఇలాంటి కళాకారులు తెనాల్లో ఉన్నారు, ఇలాంటి గొప్ప కళాకారులనే గుర్తింపును కూడా ఈ కళాఖండం మాకు గుర్తింపు తీసుకొచ్చింది అనుకుంటున్నాం. ఇలాంటి ముందు ఇది ఫస్ట్ ఆరంభం మాత్రమే. ఇంకా నా మదిలో ఎన్నో ప్లాన్లు ఉన్నాయి. ఇంకా గొప్ప గొప్ప కళాఖండాలు చేయాలి. ఇంకెవరో ఇలాంటివి చేయకూడదు, చేయాలని ప్రయత్నం కూడా చేయకూడదు అనేది నా ఆశయం. ఇంకా ముందు ఇంకా వాళ్ళతో ఎన్నో కళాఖండాలు చేసి తెనాలి కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్తాను. ఇప్పటికే ఎన్నో ఇతర దేశాలకు కూడా పంపించే పరిస్థితిని కల్పించుకున్నాం. ఇంకా ప్రత్యేకంగా తెనాలిలో ఒక ఇట్లాంటి ఆర్ట్ గ్యాలరీ ఉందని, ఈ ప్రాంతం ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ కావాలన్నదే మా కోరిక. ఇలాంటి కళాఖండాలు ఉంటే అది ఖచ్చితంగా అది టూరిస్ట్ ప్లేస్ అవుద్ది, ఎంతోమందిని ఆకర్షిస్తుంది అని నేను భావిస్తున్నాను. ఐరన్ స్క్రాప్తో తయారు చేసిన విగ్రహాలు, స్టెయిన్లెస్ స్టీల్ వంటి డిఫరెంట్ మెటీరియల్స్తో ఎన్నో వర్క్స్ని, అరౌండ్ 200 వర్క్స్ని ఇక్కడ ఆల్రెడీ డిస్ప్లే జరుగుతున్నాయి. ఇది ఆల్రెడీ ఫ్రీ గ్యాలరీగానే ఉంది. సో ఇంకా ఈ గ్యాలరీని ఇంకా గొప్పగా తీర్చిదిద్దాలి, ఇంకా స్పెషల్ కైండ్ ఆఫ్ వర్క్స్ చేయాలనే ఉద్దేశంతో దాదాపు 20 టన్స్ ఆఫ్ ఐరన్ స్క్రాప్ని యూజ్ చేసి 21 ఫీట్ హైట్, అలాగే 6 మంత్స్ కష్టపడి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహాన్ని తయారు చేశాము. ఓన్లీ ఐరన్ స్క్రాప్ని యూజ్ చేసే ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. మీరు చూస్తే దీనిలో ఆ డీటెయిలింగ్ ఓన్లీ ఐరన్ స్క్రాప్ ఇటువంటి డీటెయిల్స్ తీసుకురావచ్చా అన్న భావన కలిగించే విధంగా ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి ప్రయత్నించాము. ఫేస్ కానీ, ఆ డ్రాపరీ కానీ, డ్రాపరీ మీద డిజైన్స్ కానీ, 6 పలకల మండపం తయారు చేసాము. ఆ మండపంలో ఉన్న ప్రతి పిల్లర్ కానీ అటువంటివన్నీ ప్రత్యేకమైన కేర్ తీసుకొని అరౌండ్ 6 మంత్స్ టైం తీసుకొని ఈ విగ్రహం తయారు చేసాము. ఈ విగ్రహం పర్మనెంట్గా ఈ గ్యాలరీ డిస్ప్లే ఉంటుంది. అందరూ ఈ విగ్రహాన్ని చూడాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. నా పేరు కర్మిల అండి. నేను ఈ సూర్య శిల్పశాలలో 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నేను 18 సంవత్సరాలు నేను వచ్చిన కొత్తలో కేవలం ఫైబరు, బ్రాంజు, సిమెంట్ విగ్రహాలే తయారు చేశాడు. అక్కడి నుంచి కొత్తగా వెరైటీగా ఏదైనా తయారు చేసి మన శిల్పశాలకి, తెనాలికి, భారతదేశానికి గుర్తింపు రావాలనే కృషితో మా గురువు గారు కాటూరి వెంకటేశ్వరరావు గారు ఒక్కొక్కటి ఐరన్ స్క్రాప్, స్టీల్ వర్క్స్ ఇలాగా ఒక్కొక్క దాంట్లో ఒకటి రకమైన కొత్త విగ్రహాలు తయారు చేయాలని చెప్పి
కొత్తగా విగ్రహాలు తయారు చేయడం మొదలుపెట్టారు సార్. అప్పటి నుంచి మాకు అంతర్జాతీయ స్థాయిలో మా శిల్పశాలకు గుర్తింపు వచ్చింది. మేము చేసిన విగ్రహాలు మన భారతదేశంలో కాకుండా దుబాయ్, మలేషియా, హాంకాంగ్, సింగపూర్ వీటన్ని చోట్ల కూడా ఎగ్జిబిట్ అయ్యి ఉన్నాయి. ఇంత శిల్పశాలలో నేను ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను దానికి ఎప్పటికీ మా గురువు గారు కాటూరి వెంకటేశ్వరరావు గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వరుస దొంగతనాలు చేస్తూ ఆయా పోలీస్ స్టేషన్లో నిందితుడిగా ఉన్న ఆ ఒకడే ఇటీవల 3 టౌన్ లిమిట్స్ లో ఒకే రాత్రి 4 అపార్ట్మెంట్స్ లో చోరీకి విఫల ప్రయత్నం చేసి సెల్ ఫోన్ తో సరిపెట్టుకున్న చోరసికామణిని అదుపులో తీసుకున్నట్లు 1 టౌన్ సిఐ మల్లికార్జునరావు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక కొత్తపేటలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ మల్లికార్జునరావు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఓల్డ్ గుంటూరు కాకాని రోడ్ పరమాయిపేటకు చెందిన కరీముల్లా కుమారుడు సయ్యద్ కాజాను అదుపులో తీసుకున్నామన్నారు. తమ లిమిట్స్ లోని ఆటో దొంగతనం కేసు దర్యాప్తులో సయ్యద్ కాజా దగ్గర ఆటోను గుర్తించామని, కాజాను అదుపులో తీసుకుని విచారించగా కాజా చేసిన దొంగతనాలు పలు స్టేషన్ల పరిధిలో ఉన్నట్లు గుర్తించామన్నారు. మొత్తం 4 దొంగతనాలకు సంబంధించి 2 ఆటోలు, 2 బైకులు, చెంచుపేట అపార్ట్మెంట్ దొంగతనంలో చోరీ అయిన సెల్ ఫోన్ కాజా దగ్గర నుండి స్వాధీనం చేసుకున్నట్లు సిఐ మల్లికార్జునరావు వివరించారు. తెనాలి, 1 టౌన్, 3 టౌన్, ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్, పెదకాకాని పోలీస్ స్టేషన్ ఇలా 4 చోట్ల జరిగిన చోరీలలో సయ్యద్ కాజా నిందితులుగా గుర్తించామన్నారు. ఇళ్లలో చోరీలు నియంత్రించే దిశగా లాకర్ హౌస్ మానిటర్ సిస్టమ్ తమ వద్ద ఉందన్నారు. ఇంటికి తాళాలు వేసి లాంగ్ టూర్ వెళ్లే వాళ్లు పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇస్తే లాకర్ హౌస్ మానిటర్ ఏర్పాటు చేసి ఆ ఇంటికి తగు రక్షణ కల్పిస్తామన్నారు. అదేవిధంగా గంజాయి వినియోగరహిత జిల్లాగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తీసుకుంటున్న పోలీస్ శాఖ చర్యలకు ప్రజల సహకారం కావాలన్నారు. గంజాయి సమాచారం ఇచ్చిన వారి పేర్లు, ఫోన్ నంబర్ గోప్యంగా ఉంచబడతాయన్నారు. మీడియా సమావేశంలో స్వాధీనం చేసుకున్న ఆటోలు, బైకులు, సెల్ ఫోన్ తో పాటుగా నిందితుడు సయ్యద్ కాజాను మీడియా ఎదుట హాజరుపరిచారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. రీసెంట్ గా తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక 5 హౌసెస్ లో థెఫ్ట్ అటెంప్ట్ జరిగింది నైట్ పూట. ఒక ఇంట్లో మొబైల్ ఫోన్ థెఫ్ట్ చేశాడు. అది తెనాలి 3 టౌన్ పిఎస్ లిమిట్స్ లో 295/25 అని చెప్పి ఒక క్రైమ్ రిజిస్టర్ చేశారు. మిగతా 4 హౌసెస్ లో అక్కడ ప్రాపర్టీ ఏం పోలేదు, బట్ అటెంప్ట్ జరిగింది అంతే. ఈ మొబైల్ థెఫ్ట్ అయిన దానికి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. దాని మీద ఆ 5 హౌసెస్ లో కూడా ఇతనే థెఫ్ట్ అటెంప్ట్ చేసినట్టు, ఆ మొబైల్ ఫోన్ ఇతనే తీసుకెళ్ళినట్టు అతను నేరాన్ని ఒప్పుకున్నాడు. దాని మీద ఆ మొబైల్ ఫోన్ కూడా సీజ్ చేశాము. టోటల్గా ఇతన్ని 4 కేసెస్లో అరెస్ట్ చేయడం జరిగింది. 2 బైక్స్ అలాగే ఒక మొబైల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. ఇతను బ్యాక్ హిస్టరీ ఏంటంటే ఇతని మీద 4 కేసెస్ ఎర్లియర్ ఒక 4 కేసెస్ ఇతను థెఫ్ట్ కేసుల్లో ముద్దాయి ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో. పెదకాకాని కేసులో కూడా ఒక కేసు ఉంది. అతను రీసెంట్గా జైలు నుండి బయటకు వచ్చాడు. లోక్ అదాలత్లో ఉన్న కేసులు కాంప్రమైజ్ అయ్యి రీసెంట్గా బయటకు వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఇదే పనిగా దొంగతనాలు చేస్తూ ఉంటే అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టు వారి దగ్గర ఇప్పుడు ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నాం. రిమాండ్ ఇవ్వటం జరుగుతుంది. తదుపరి ఇతన్ని పీటీ వారెంట్ మీద తెనాలి 3 టౌన్ వాళ్ళు, తెనాలి 3 టౌన్, ఓల్డ్ గుంటూరు, పెదకాకాని పోలీస్ స్టేషన్ వాళ్ళు పీటీ వారెంట్ తీసుకుని ప్రొడ్యూస్ చేసుకుంటారు వాళ్ళ కేసుల్లో కూడా. ఒక ఫోన్ చేసి చెప్తే చాలు మాకు, పోలీస్ స్టేషన్కి కానీ, డైల్ 100 కానీ, డైల్ 112 కానీ మీరు కాల్ చేసి చెప్తే ఖచ్చితంగా మీరు ఊరికి వెళ్ళేటప్పుడు మీ ఇంటి దగ్గర లాకర్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అరేంజ్ చేయడం జరుగుతుంది. మీరు వచ్చే వరకు పోలీసు వారి అబ్జర్వేషన్లో మీ హౌస్ ఉంటుంది. ఇఫ్ ఎనీ సర్కమ్స్టెన్స్ ఎవరైనా కానీ లాక్ బ్రేక్ ఓపెన్ చేస్తే నైట్ కానీ డే కానీ మా అబ్జర్వేషన్లో ఉంటుంది కాబట్టి మాకు తెలుస్తుంది. తెలిసిన వెంటనే రెడీ హ్యాండెడ్గా ముద్దాయిని పట్టుకోవడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోండి. ఎంతమందికైనా ఈ సర్వీస్ ప్రొవైడ్ చేసే ఎబిలిటీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది. కాంగ్రెస్ పార్టీ పాలనలో పలు అభివృద్ధి పథకాలు జాతికి అంకితం చేసిన చరిత్ర ఉందని, మరే పార్టీ పాలన వల్ల అభివృద్ధి సాధ్యం కాలేదని, ప్రస్తుతం దేశానికి కాంగ్రెస్ పార్టీ అవసరం ఉందని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ చందు సాంబశివుడు పేర్కొన్నారు. స్థానిక మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ చందు సాంబశివుడు పార్టీ జెండాను ఆవిష్కరించి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్ర విభజన వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన బీజాలే నేడు అభివృద్ధి ఫలాలుగా చూస్తున్నామని, ఈ విజయం నేటి ప్రధాని మోదీ విజయం యంత్రమాత్రం కాదన్నారు. దేశానికి కాంగ్రెస్ పార్టీ అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూర్య, శశిధర్, శివప్రసాద్, పార్టీలోని పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కువ కాలం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ, అటు రాష్ట్రంలోనైనా ఇక్కడెక్కడ భారతదేశంలోనైనా. వెనకటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఒక్కసారి మనకి ఈ డివిజన్ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటే నామరూపాలు లేకుండా పోయింది అని కొంతమంది చాలామంది తేలిక భావంతో చూస్తున్నారు.
కానీ ఒక్కసారి నెమరు వేసుకుంటే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి జరిగినటువంటి అభివృద్ధి అంతా అందులో సింహభాగం 80% కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే జరిగింది. అప్పుడు స్వాతంత్రం తెచ్చిపెడతమే కాకుండా స్వాతంత్రం వచ్చినప్పుడు మనకి ప్రమారమే అప్పుడు 40 కోట్ల మందికే తినటానికి 3 పూట్ల తిండి లేదు, గుర్తుపెట్టుకోండి. వెళ్ళటానికి సైకిల్ ఉంటే గొప్ప. అలాంటిది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు మన చంద్రమండలానికి పంపించారు మనం. ఇదంతా అదే కాకుండా ఈరోజు తినటానికి తిండి లేదనేవాడు దేశంలో ఎవడో లేడు, 140 కోట్లైనా కానీ. అలాగే చాలామంది అక్షరాస్యత చాలా పెరిగింది. ఈరోజు అక్షరం చదువుకోనాడు, సంతకం చేయలేదంటే ఇప్పుడు వెనకటి రోజులలో ఉన్నారు కానీ ఇప్పుడు ఎవరు లేరు, చాలా తక్కువ మంది. డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, మిగతా ప్రొఫెషనల్స్ కానీ మన దేశమే కాకుండా ఇతర దేశాలు అన్ని దేశాలు దగ్గర రమారో మన దేశం కాకుండా 140 దేశాల్లో మన ఇంజనీర్లు డాక్టర్లు వెళ్ళి సేవలు అందిస్తున్నారు. అలా అన్ని రంగాల్లో. అలాగే చంద్రుడి దగ్గర ఇందాక మొట్టమొదటి చెప్పినట్టుగా చంద్రుడి దగ్గర కూడా మన వ్యోమగామి వెళ్ళిపోయింది. అలాగే బయట నుంచి కూడా అంతరిక్షంలోకి వెళ్ళారు. ఇంత డెవలప్మెంట్ జరిగిన దానికి మూల కారణం కాంగ్రెస్ పార్టీ. అందుకని ఏ రంగం చూసినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రజలందరికీ కూడా ఉపయోగపడి పబ్లిక్ సెక్టర్ అండర్స్టాండింగ్ అంటాం ప్రభుత్వ ఆయామంలో తీసుకొచ్చింది. ఇప్పుడు తెలంగాణ చూసుకోండి, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, దాన్ని తీసేసి వికసిత భారత్ జీజీ రామహాసన్ గ్రామీణ రామణ అన్నిట్లో కూడా పేర్లు కానించి అన్నీ మిగతా కాంగ్రెస్ స్వాతంత్ర యోధులు కాంగ్రెస్ పేర్లు తీసేసి అన్ని మోడీ గారి పేర్లు పెట్టాలని చూస్తున్నారు. ఇది గమనించండి. ప్రజలు ఎంత తొందరగా మేల్కొంటే ప్రజలకు అంత ఉపయోగం. దానికి కష్టమైన నష్టమైన సారథ్యం వహిస్తానికి మేము కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని చెప్పేసి మనం చేసుకుంటూ ఉపాధ్యాయుడిగా తన విధులు నిర్వహిస్తూ జీవనోపాధికి ఉపాధ్యాయ వృత్తి అనుకోకుండా 2 దశాబ్దాల పాటు ఆ ఉపాధ్యాయుడు ఎంతో మందిని తీర్చిదిద్ది జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు దోహదపడిన విషయాన్ని ప్రభుత్వం గుర్తించి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రదానం చేయడం పట్ల సుగాలి తండా పెద్దలు ఆ మాస్టరీ మానవీయ కోణాన్ని శ్లాఘిస్తూ సత్కరించారు. స్థానిక చిన్నరావూరు 12వ వార్డు పరిధిలోని సుగాలి తండలో గల ఏజీకే స్కూల్ ఉపాధ్యాయులు గేరా జయప్రకాష్ ను గడిచిన నవంబర్ 14న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందజేసి మరో చోటికైన సేవల అవసరాన్ని గుర్తించి బదిలీ చేసింది. ఈ క్రమంలో ఆదివారం సుగాలి తండాలోని ఏజీకే స్కూల్ ప్రాంగణంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గేరా జయప్రకాష్ దంపతులను సత్కరించారు. ఏజీకే స్కూల్ ఉపాధ్యాయుడిగా ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ విద్యాబుద్ధులు నేర్పిన వారు కార్యక్రమంలో పాల్గొని తమ ఆనందాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా గేరా జయప్రకాష్ మీడియాతో తమ అనుభవాన్ని పంచుకున్నారు. కరోనా నుండి ఆన్లైన్ క్లాసులు ఉచితంగా నిర్వహించడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 15,000 మంది తమ విద్యా సేవలు పొందారని, 1000 మందికి కేంద్ర ప్రభుత్వం ద్వారా 5 కోట్ల మేర ఉపకార వేతనం లభించిందన్నారు. 48 మందికి ఉద్యోగాలు లభించాయన్నారు. ఏజీకే స్కూల్ తో తనకున్న అనుబంధం 2 దశాబ్దాలుగా కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడకు చెందిన సీనియర్ ప్రిన్సిపల్ జడ్జి కేతావత్ మోతిలాల్, కేతావత్ శ్రీనివాస్, కేతావత్ పరశురాం, ధనావత్ ప్రసాద్ నాయక్, అమ్మని బాలకృష్ణ, సుగాలి తండా పెద్దలు పాల్గొన్నారు. నవంబర్ 14న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి రోజు నాకు స్టేట్ అవార్డు ఇవ్వడం జరిగిందండి. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే 8th క్లాస్ పిల్లలు ఉన్నారండి. 8th క్లాస్ పిల్లలకి NMMS అని ఉంటుంది, నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్లో అనుకోకుండా మనం కరోనా టైం నుంచి వాట్సాప్ గ్రూప్లోను యూట్యూబ్లో చెప్పడం వల్ల 2 రాష్ట్రాల్లోని విద్యార్థులు మన దగ్గర సుమారుగా 15,000 మంది విద్యార్థులు వాట్సాప్ గ్రూప్లో చేరటం జరిగిందండి. సుమారుగా 25 వాట్సాప్ గ్రూపులు నేను క్రియేట్ చేయడం జరిగింది. సో నేను అనుకోలేదు ఇంతమంది వస్తారని. సో అనుకోకుండా ఏమైందంటే 2024లో 1000 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారండి. ఒక్కొక్క విద్యార్థికి 48,000 రూపాయల స్కాలర్షిప్ వస్తుంది. అంటే సుమారుగా విద్యార్థులకి 5 కోట్ల మనీ వాళ్ళ అకౌంట్లోకి వస్తుంది అనమాట 4 సంవత్సరాల్లో. ప్రతి సంవత్సరం 12,000 చొప్పున 4 సంవత్సరాలు 48,000 వస్తుందండి అది పాస్ అయితే. దాంట్లో మనకి ఎక్కువగా రీజనింగ్ ఉందండి. మెయిన్ రీజనింగే 90 మార్క్స్ ఉండటం వల్ల నేను కాంపిటేటివ్గా చెప్పడం అది ఇలా ఉపయోగపడటం. ఎక్కువ మంది విద్యార్థులు శ్రీకాకుళం, విజయనగరం, కావలి, నెల్లూరు అన్నీ అండి, ఇక ఒక్కటని కాదు అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు మన వాట్సాప్ గ్రూప్లో గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందండి. సో కాబట్టి అన్ని జిల్లాల్లో కూడాను ప్రకాష్ అన్న అనే ఒక పేరుతో అందరికీ తెలియడం వల్ల ఎక్కువ మంది విద్యార్థులు సెలెక్ట్ అవ్వడం వల్ల వచ్చింది. అలాగే నేను అంతకుముందు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని పిల్లలకి చేయడం వల్ల 40 మంది విద్యార్థులు జాబ్ హోల్డర్ అయ్యారండి. రేపల్లో కానీ, తెనాలి కానీ, చుట్టుపక్కల అందరూ. సో ఆన్లైన్ ద్వారానే నేను ఎక్కువగాను మ్యాథ్స్ అండ్ రీజనింగ్ని విద్యార్థులకు అందిస్తున్నాను. నాకు ఉద్యోగం వచ్చిన కాడి నుంచి కూడా ఫ్రీగా అందించడమే మెయిన్ ధ్యేయంగా పెట్టుకున్నానండి. సో దానివల్లే నాకు ఈ అవార్డు వచ్చిందని నేను అనుకుంటున్నాను. నేను రేపటి నుంచి మా సార్ గారు వస్తే మా స్కూల్లో పిల్లలు రాపోయినా ఇంటికి వెళ్ళి పిల్లలు తీసుకొచ్చి స్కూల్ బాగానే జరిగింది. ఇప్పుడు కూడా
చాలా బాగుంది మా స్కూలు. ఈ సహకార హోదాలో కానీ అంత ముందుగా మనం సాల్వ్ చేసిన కానీ ఈ సహకారం చేసినంత పని ఎవరు చేయలేదు. స్కూల్ బాగానే చదువుకుంటున్నారు పిల్లలు, ఇంకా పెరుగుతున్నారు. ఒళ్ళే కొద్దిగా స్కూల్లో ఎక్కువ వస్తున్నారు పిల్లలు. ఇప్పుడు రేపటి నుంచి ఇంకొక సహకారం వస్తున్నారు. ఆ సహకారం కూడా ఈ సహకారం చేసినట్టే కంట్రోల్ బాగానే చేస్తున్నారు. పిల్లలకి టైం ప్రకారం తీసుకొస్తున్నారు, స్కూల్కి వస్తున్నారు. సార్ గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తున్నారండి. మా స్కూల్ ఏజీకి మున్సిపల్ స్కూల్ తెనాలి చిన్నరావూరు. అక్కడ పిల్లల్ని అక్కడ చదివే పిల్లలు చాలా పేద పిల్లలు, ఎస్టీ పిల్లలు, మైనార్టీస్ పిల్లలు. వాస్తవంగా వాళ్ళ తల్లిదండ్రులు పనికి వెళ్తే కానీ ఆ పిల్లల్ని స్కూల్కి పంపించే స్టేజ్ వాళ్ళకి, ఆ తల్లిదండ్రులది. అయినా సరే మాస్టర్ గారు ఆ పిల్లలు రాకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని బుజ్జగించి కొంచెం భయపెట్టి స్కూల్కి తీసుకొచ్చి అట్లా చేసేవారు. పైగా తన సొంత డబ్బులు, తన జీతం, సార్ గారి జీతం పడ్డప్పుడు కూడా ఆ పిల్లలకి కావాల్సిన సదుపాయాలు ఆ రోజుల్లో, ఇప్పుడు కాదండి, ఆ రోజుల్లోనే పుస్తకాలు, పెన్నులు, పలకలు అట్లాంటివి సార్ సొంత డబ్బులతోటి సమకూర్చారు ఆ పిల్లలకి. అట్లాంటి మాస్టర్ గారు బదిలీ మీద వేరే చోటుకి వెళ్ళటం ఆ స్కూల్ యొక్క కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఏదైనా కూడా ముందుకు జరగాలి కాబట్టి సార్ వేరే చోటుకి వెళ్ళారు. అక్కడ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని సార్ కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. జంక్ ఫుడ్ కు స్వస్తి చెప్పి ఫైబర్ ప్రోటీన్ ఉన్న ఆహారం మితంగా తీసుకుంటూ వ్యాయామం చేయడం ద్వారా షుగర్ వ్యాధిని నియంత్రించవచ్చని డాక్టర్ శారద షుగర్ వ్యాధిగ్రస్తులకు సూచించారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని D3 శారద సొసైటీ బిల్డింగ్ లో ఆదివారం షుగర్ వ్యాధిగ్రస్తుల ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుండి ఉదయం 6 గంటలకే చేరుకున్న వారికి పరగడుపున రక్త పరీక్ష చేసి అల్పాహారం పంపిణీ చేసిన గంటన్నర తర్వాత మరోసారి రక్త పరీక్షలు చేసి షుగర్ లెవెల్స్ కు అనుగుణంగా నెలవారీ మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శారద షుగర్ బాధితుల ఆహారపు అలవాట్లపై పలు సూచనలు చేశారు. మందులు తగ్గించుకునేందుకు పాటించిన నియమాలు వివరించారు. కార్యక్రమంలో D3 శారద సర్వీస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. దీన్ని హోలిస్టిక్ అప్రోచ్ అంటారు. అంటే మనిషి ప్రతి కణము కూడా బాగుండాలి. కొన్ని బాగుండి కొన్ని బాగుండకపోయినా కానీ మనకి రోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేకించి ఈ క్యాంప్లో ఏంటి మనం చేస్తున్నాం అని అంటే ఆహారాన్ని మరీ ముఖ్యంగా వాళ్ళకి ప్రోటీన్స్ ఎంత తీసుకోవాలి, మ్యాక్రో న్యూట్రియంట్స్తో పాటు మైక్రో ఎంత తీసుకోవాలనే చెప్పడమే కాకుండా వ్యాయామాలకి ఎంత ప్రాముఖ్యత ఉంది అనేది కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఈ ప్లేస్లో కొంచెం వాళ్ళు వచ్చినప్పుడు రిక్రియేట్ అవటానికి బాల్ తోటి గేమ్స్ కానీ ఇలాగా వాళ్ళ స్ట్రెంగ్త్, మజిల్ స్ట్రెంగ్త్ కూడా మేము చూడటం జరుగుతుందండి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ మధ్యన మీ అందరికీ కూడా నేను తెలియపరిచాను. మన ప్రభుత్వం వారి తరఫు నుంచి నాకు ఒక పైలట్ ప్రాజెక్టు శాంక్షన్ చేయటం జరిగింది. అది ఏంటి అని అంటే జబ్బుల్ని ఆపేద్దాం. అంటే ఎన్నెన్ని హాస్పిటల్స్ పెరుగుతున్నాయండి. ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే మనం వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ అవుతుంది, మరి రోగులు ఎక్కువ అవుతున్నారు. దీనికి ఎక్కడ మనం ఆపేయాలి అనే ఉద్దేశంతో P4 అనే పద్ధతి కాన్సెప్ట్ తోటి నేను అప్లై చేసి మన తెనాల్లో నా వంతుగా నా ప్రయత్నం ఎప్పటి నుంచో చేస్తున్నా కానీ అది చిన్నగానే సాగుతుంది. అందుకని ఈ పైలట్ ప్రాజెక్ట్లో ఎవిడెన్స్ బేస్డ్ అంటే రుజువులు ఆధారంతో సహా నేను ఇన్ని తగ్గిస్తాను అని చెప్పి ఆ ప్రాజెక్ట్ని నేను తీసుకోవటం జరిగింది. అది చాలా అద్భుతమైన ఫలితాలు ఇవ్వటమే కాకుండా స్టేట్ ఇన్ఛార్జెస్ వచ్చి కూడా మమ్మల్ని చూసి చాలా మెచ్చుకోవటం, అంటే అప్రిసియేషన్స్ ఇవ్వటమే కాకుండా మా టీంలో వాళ్ళకు కూడా జాయిన్ అవ్వాలి అనే ఉద్దేశాన్ని కూడా వ్యక్తపరచడం అనేది నాకు కొంచెం గర్వకారణంగానే ఉన్నది. ధనుర్మాస ప్రాధాన్యత క్రమంలో భాగంగా అంగలకుదురు దాసుకంటి ఆశ్రమంలో సుందరాకాండ హోమ పూజలు ఘనంగా నిర్వహించారు. ఆంధ్ర వాల్మీకి బిరుదాంకితులు వాసుదాస స్వామి పరంపర దాసుకూటి ఆశ్రమంలో 74వ ధనుర్మాస మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు సుందరాకాండ హోమకత్తులు నిర్వహించారు. కార్యక్రమం విశిష్టను ఆశ్రమ సిస్టమ పీఠాధిపతి సీతారామద్వాస స్వామి మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొన్నారు. ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి వారి పరంపర పీఠం దాసకుటి అంగలకుదురు 74వ ధనుర్మాసంలో ఈరోజు గుంటూరు కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో సుందరకాండ హోమం ఉదయం 8 నుంచి సాయంకాలం 5:30 దాకా జరిగింది. గత 14 సంవత్సరాలుగా వారు ప్రతి సంవత్సరం వచ్చి వార్షికంగా సుందరకాండ హోమం చేస్తున్నారు. రేపు మన ఆశ్రమంలో రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది. 74వ ధనుర్మాసం అనేది శ్రీ దాస్యేశ్వరితో మొదలుపెట్టారు. ఇప్పుడు 74వ సంవత్సరం జరుగుతుంది. రేపు భోగి రోజు కళ్యాణం జరుగుతుంది. ఈ నెల రోజులు వారి గోత్రనామాలతో తెలియజేస్తున్నాము. ఆసక్తి గల వారు గోత్రనామాలు తెలియజేయవలసింది. మరియు
జనవరి 22వ తారీఖు అయోధ్య రాముని ప్రతిష్ట సందర్భంగా ద్వితీయ వార్షిక సందర్భంగా గ్రామస్తులు తెనాలి వారి అందరి సహకారంతో ఎంతో వైభవంగా చేయాలనుకుంటున్నాము. కాబట్టి ఆ రోజు కూడా భక్తులు పాల్గొవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్. చిత్రలేఖనంలో తమదైన ప్రతిభను చాటుతూ ముందుకు సాగుతున్న పెదరావూరు గ్రామ జెడ్పీ పాఠశాల డ్రాయింగ్ టీచర్ ఫణిదపు వెంకటకృష్ణను మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ఆదివారం ఘనంగా సత్కరించారు. తెనాలి ప్రకాశం రోడ్లోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల లైబ్రరీ ప్రాంగణంలో ఆదివారం మానవతా స్వచ్ఛంద సంస్థ సర్వసభ్య సమావేశాన్ని సంస్థ చైర్మన్ కొలసాని రామచంద్ర అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ చిత్రకారుడు చిత్రలేఖనంలో విభిన్న ఆవిష్కరణలు చేసిన పి వెంకటకృష్ణను ఘనంగా సత్కరించారు. సత్కార గ్రహీత పెదరావూరు జిల్లా పరిషత్ పాఠశాలలో డ్రాయింగ్ టీచర్. అయితే సత్కరించిన మానవతా సభ్యులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రయోజనం కోసం పాటుపడే వ్యక్తులను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గుజ్జలమూడి కృపాచారి తదితర మానవతా సభ్యులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. తెనాలి మానవతా సంస్థ డిసెంబర్ నెల సర్వసభ సమావేశం ఈరోజు ఏసన్ కాలేజీ లైబ్రరీ హాల్లో జరపడం జరిగింది. ఈ సందర్భంగా తన జీవితంలో గత 45 ఏళ్ళ నుంచి చాలా ఫ్యాషన్గా చదువు పట్ల తను ఎంచుకున్న శ్రద్ధ చూపిన డ్రాయింగ్ ఫీల్డ్ పట్ల ఎంతో ఉన్నత స్థానాలకు చేరిన ఫణిదల వెంకటకృష్ణ గారిని మానవత ఈరోజు సన్మానించడం జరిగింది. ఇలాంటి ఎమినెంట్ పర్సనాలిటీస్ని మనము గుర్తించడం ద్వారా సమాజానికి అండ్ యువతకి ఒక స్ఫూర్తిని ఇవ్వగలుగుతామనే ఉద్దేశంతో మానవత ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా మానవత తరపున ఫణిదల వెంకటకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలానే అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. నేను కార్టూనిస్ట్గా ఆర్టిస్ట్గా ఆర్ట్లో ఒక డిఫరెంట్ వేలో అక్షరాలతో బొమ్మలు వేస్తూ ఆకుల మీద బొమ్మలు కట్ చేస్తూ ఒక గుర్తింపు పొందినట్టుగా నన్ను వారు గుర్తించి ఈరోజు ఈ సన్మానం చేయటం, ప్లస్ నేను నాకు చదువు అంటే చాలా ఇంట్రెస్ట్. అలాగే నేను చదువుకున్నాను. రెగ్యులర్ కోర్సులు కాకుండా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదువు తర్వాత కాలేజీ చదువు అయిపోయిన తర్వాత ఇప్పటికి కూడా చదువుతూ ఉండి సుమారుగా 35-36 డిగ్రీలు చేశాను. పీజీలు, డిగ్రీలు, పీజీ డిప్లొమాలు, సర్టిఫికేట్ కోర్సులు అవి చేశాను. చదువు అంటే నాకు ఇంట్రెస్ట్, దానివల్ల ఇలా చేయడం జరిగింది. చదువు అనేది కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. మనకి ఇంట్రెస్ట్ ఉన్న పొందాలి. ఒక దాంట్లో జాబ్ చేస్తున్నా కూడా మనకి వేరే కోర్సులు అంటే వేరే వ్యాపకాలు ఉంటాయి. వాటికి సంబంధించింది ఇంకా డీప్గా తెలుసుకోవాలంటే మనం చదవాలి. టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఆ నేర్చుకున్న దాన్ని 10 మంది విద్యార్థులకు నేర్పించవచ్చు. వారి జీవితంలో వారికి ఉపయోగపడుతుంది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కలయిక, ఆత్మీయ పలకరింపు. ఇక్కడ మనం ఆత్మీయ కలయిక, ఎన్ని రకాల వర్గాల వారు, సంస్కృతులు కలిగిన వాళ్ళు, మేధావులు, లెక్చరర్స్, ఇంజనీర్స్, ఎంతమందిని ఒకే వేదిక మీదకి తీసుకురాగలిగినటువంటి స్వచ్ఛంద సంస్థ మన స్థలాలలో ఏర్పాటు కావటం అభినందనే. మనకు ముఖ్యంగాను అంబేద్కర్ గారి గురించి చెప్పేటప్పుడు ఆయన చాలా డిగ్రీలు చేశాడు, ప్రతి డిగ్రీ చేశాడు. చేసిన ప్రతి ఒక్కటి కూడా పేదరిక టు ద సొసైటీ. మరి తిరిగి మనం ఈ సమాజానికి ఏమిస్తున్నాము? ఆ ఆదర్శాన్ని మన రామచంద్ర గారు చేస్తున్నటువంటిది. ఆయన చదివింది, ఆయన చదువుతున్నది అని ఎందుకంటున్నానంటే రామకృష్ణుడు సాందీపని తోడ చదివిరి. రాముడు కృష్ణుడు వాళ్ళిద్దరు కలిసి సాందీపని అని గురువు తోడ చదివారు. గురువులు శిష్యులు ఇద్దరు కలిసి చదువుకుంటున్నారు. ఆ విధంగా ఆయన చదివిస్తున్నారు, సమాజాన్ని చదివిస్తున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతవసంతరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని తెనాలి సాలిపేటలో హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన హిందూ సమ్మేళన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ పట్టణ ప్రముఖ్ హనుమంతు ప్రసాద్, హిందూ చైతన్య వేదిక జిల్లా సహ సంయోజన్ పొట్టిమూర్తి లక్ష్మీనారాయణ, విశ్వ హిందూ పరిషత్ పట్టణ అధ్యక్షులు కోట రాజేష్, కార్యదర్శి రామాంజనేయులు తదితర ప్రముఖులు పాల్గొని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భవిష్యత్ కార్యాచరణను సేవను వివరించారు. అందరూ సమానమే అనుకుంటే మన పైన యుద్ధాన్ని ప్రకటించారు. మన దేశాన్ని మనమే పరిపాలించాలి. వాళ్ళెవరో మొఘల్స్ వచ్చి కాదు. సమానంగా కలిసి చేద్దామంటే వాళ్ళే యుద్ధాన్ని ప్రారంభించారు. ఇది క్రూర రక్తపాతం. రేపొద్దున ఒక్క యువకుడి చేతిలో ఉన్న ఆయుధం లేదా ముందు మీకు శిక్ష పడుతుంది. సంఘ విస్తరణ కోసం, దేశ ఐక్యత కోసం శతాబ్ది కార్యక్రమాలు చేపట్టింది.
దానిలో ప్రథమంగా అక్టోబర్లో ప్రతి బస్తీలో విజయదశమి ఉత్సవాలు జరిగినాయి. దేశవ్యాప్తంగా 90 నగరాల్లో గ్రామాల్లో 90,000 నగరాల్లో గ్రామాల్లో విజయదశమి ఉత్సవాలు జరిగినాయి. ఆ తర్వాత సుమారుగా 10 కోట్ల మందికి హిందూ సంఘటన ఆవశ్యకత గురించి గృహ సంపర్కం చేయటం జరిగింది. నవంబర్ నెలలో, డిసెంబర్ నెలలో ప్రతి బస్తీలో ప్రతి గ్రామంలో హిందూ సమ్మేళనాలు నిర్వహించడం జరుగుతుంది. గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం అన్న ఈ సందేశాన్ని ప్రతి ఒక్క హిందూ దగ్గరికి తీసుకెళ్లడం కోసం ఈ హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. డిసెంబర్ 31వ తేదీ నుండి జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో సిఐటియు జాతీయ మహాసభ జరగనున్న నేపథ్యంలో సిఐటియు నాయకులు ఆదివారం తెనాలి పట్టణంలో ప్రచారం చేపట్టారు. డిసెంబర్ 31వ తేదీ నుండి జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో సిఐటియు జాతీయ మహాసభలు నిర్వహించిన నేపథ్యంలో ఆదివారం తెనాలి పట్టణంలో సిఐటియు సంఘాల ఆధ్వర్యంలో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు సభల నిర్వహణకు వ్యాపార సంస్థల నుండి ప్రజల నుండి చందాలు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. అనంతరం తెనాలి పురపాలక శాఖ శానిటరీ విభాగం కార్మిక సంఘ నాయకులు మంగళగిరి వెంకటేశ్వర మాట్లాడుతూ సభల నిర్వహణ తీరును వివరించారు. సహకరిస్తూ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా మహాసభలు విశాఖపట్నం మహానగరంలో ఈ నెల 31 నుంచి 4వ తారీఖు వరకు 5 రోజుల పాటు జరుగుతూ ఉన్నాయి. ఈ దేశంలో నుండి కార్మికులు, ఉద్యోగులు, వ్యవసాయ కార్మికులు మొత్తం ప్రధానికం ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల మీద దేశవ్యాప్తంగా చర్చ జరిగిపోతూ ఉంది. ఆ చర్చల్లో భవిష్యత్తులో ఈ కార్మిక వర్గాన్ని ఎదుర్కొన్న సమస్యలు పరిష్కారం అవ్వడానికి కావాల్సినటువంటి చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ సందర్భంగా తెనాలి పట్టణం నుంచి కూడా పెద్ద ఎత్తున కార్మికులు, ఉద్యోగులు, వ్యవసాయ కార్మికులు మొత్తం ప్రధానికాన్ని మొత్తం కలిసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా 14వ వార్డు చిన్నవూరు తోటలో ప్రజల నుంచి మేము విరాళాలు పోగు చేయడం జరిగింది. ప్రజలు కూడా విశేషమైనటువంటి స్పందన ఈ యొక్క వీధి వ్యాపారస్తులందరూ కూడా మాకు సహకరించారు. వాళ్ళందరికీ మున్సిపల్ కార్మిక సంఘం సిఐటియుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర తైక్వాండో పోటీల్లో గుంటూరు జిల్లా ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించినట్లు తైక్వాండో సంఘ ప్రధాన కార్యదర్శి కె వెంకటేశ్వరరావు తెలియజేశారు. తెనాలి బోస్ రోడ్లోని వాసవిమాత ఆలయం వెనుక గల వ్యాయామశాల ప్రాంగణంలో 2 రోజుల రాష్ట్ర తైక్వాండో పోటీలు ఆదివారంతో ఘనంగా ముగిశాయి. క్రీడాకారులకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి, రాష్ట్ర తైక్వాండో అధ్యక్షుడు కృష్ణయ్య, ఎం సాంబశివరావు, ఎంవి హరిరాయిలు అతిథులుగా పాల్గొని బహుమతులు అందజేసి విజేతలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కాగా 2nd ఓవరాల్ ఛాంపియన్షిప్ కర్నూలు జిల్లాకు, 3rd ఓవరాల్ ఛాంపియన్షిప్ తూర్పుగోదావరి జిల్లాకు లభించాయి. విజేతలందరూ జనవరి 18వ తేదీ నుంచి జరిగే జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికైనట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. రెండు 2026-2027 సంవత్సరానికి గాను సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షునిగా మోవా సత్యనారాయణను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం తెనాలి కవిరాజా పార్క్లో సీనియర్ సిటిజన్స్ సమావేశ హాల్లో సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ డిసెంబర్ మాస సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా ఎన్నికైన మోవా సత్యనారాయణ కార్యవర్గ వివరాలను వివరించారు. రాను రోజుల్లో మరింత మెరుగైన సేవలు అందిస్తామని అన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్నికల అధికారిగా వ్యవహరించిన యువ న్యాయవాది నాయిబ్ రసూల్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గం కొరటాల ఈశ్వర్చంద్, ప్రసాదం పూర్ణచంద్రరావు, పుచ్చకాయల కోటిరెడ్డి, ఎన్ ఆదినారాయణ, ఎస్ రామకృష్ణ, వెంపటి సత్యనారాయణ,
త్రిపురనేని రత్తయ్య, విఎన్ శివప్రసాద్ తదితర సభ్యులు పాల్గొన్నారు. 26/2027 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం, ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంలో అధ్యక్షులుగా నన్ను, సెక్రటరీగా పూర్ణచంద్రరావు గారిని, ఉపాధ్యక్షులుగా ఈశ్వర్ చంద్ గారిని, ట్రెజరర్ నర్రావుల ఆదినారాయణ గారిని, జాయింట్ సెక్రటరీగా కోటిరెడ్డి గారిని, కార్యవర్గ సభ్యులుగా వెంపటి సత్యనారాయణ గారు, రామకృష్ణ గారు, హరిప్రసాద్ గారు, వెనుగళ్ళ నారాయణ ప్రసాద్ గారు, శివప్రసాద్ గారు, వీరందరినీ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ముందు కూడా ఇంతకంటే కూడా 2024-25లో చేసిన కార్యక్రమాల కంటే కూడా 26-27లో సభ్యులందరి సహకారంతో ఇంకా మంచి కార్యక్రమాలు, అవగాహన సదస్సులు, అవేర్నెస్ ప్రోగ్రాంలతో పాటుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. వీటన్నిటికీ కూడా మీ అందరి సహాయ సహకారం కావాలని సభ్యులందరినీ మరీ ప్రార్థించుతున్నాం. రేపు జనవరి 26కి 2026 జనవరి 26కి 20 సంవత్సరాలు నిండుతుంది మన అసోసియేషన్ స్థాపించి. ఆ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించుకుందాం. మీరందరూ కూడా దానికి వచ్చేసి మీ సహాయ సహకారం అందించవలసిందిగా కోరుచున్నాం. కార్యవర్గ సభ్యులుగా శ్రీ మొవ్వా సత్యనారాయణ గారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగినది. అలాగే శ్రీ కొరటాల ఈశ్వర్ చంద్ గారిని ఉపాధ్యక్షులుగా, శ్రీ ప్రసాదం పూర్ణచంద్రరావు గారిని కార్యదర్శిగా, శ్రీ పుచ్చకాయల కోటిరెడ్డి గారిని సంయుక్త కార్యదర్శిగా, శ్రీ నర్రావుల ఆదినారాయణ గారిని కోశాధికారిగా, శ్రీ పైన పేర్కొన్న కార్యవర్గంను 2026-27 సంవత్సరంలో అధికారికంగా ఎన్నికల అధికారిగా ధృవీకరించుతున్నాను. ప్రస్తుత కొత్తగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులందరికీ నా తరఫున శుభాభినందనలు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థినికి తెనాలి మండలం నందివేలు గ్రామానికి చెందిన భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసి తమ సౌహృదయతను చాటుకున్నారు. తెనాలి మండలం నందివేలు గ్రామంలో భరోసా స్వచ్ఛంద సంస్థ గ్రామానికి చెందిన పేద విద్యార్థినికి డిగ్రీ కోర్సు పూర్తి చేయడానికి గత 2 సంవత్సరాలుగా సంవత్సరానికి 25,000 రూపాయల వంతున తోడ్పాటు అందిస్తూ ఉండగా 3వ సంవత్సరానికి గాను ఆదివారం సంస్థ కార్యవర్గం రావుల లీలావతికి 25,000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భరోసా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కటికి శ్రీకాంత్, ఆరిశెట్టి శివనారాయణ, నరిశెట్టి మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మా భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ నందివెలుగు వారి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలలో భాగంగా వరుసగా 3వ సంవత్సరం నందివెలుగు గ్రామానికి చెందినటువంటి పేద విద్యార్థిని రావుల లీలావతి అనే అమ్మాయికి 3వ సంవత్సరం కాలేజీ ఫీజు 25,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఈరోజు ఆ పాప ఇంటి వద్దకు వచ్చి అందజేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలు ఎవరైనా కానిటువంటి వారి ప్రతి ఒక్కరికి, అలాగే మా కమిటీ భరోసా కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరికి అండగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ పాప ఈ 3వ సంవత్సరం దిగ్విజయంగా చదువులో పాస్ అయ్యి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ, అలాగే తదుపరి ఆ పాపకి ఏదైనా ఫ్యూచర్లో ఇంకా చదువుకుంటే అవసరం ఉంటే మరలా మా సంస్థ తరపు నుండి ఎంతో కొంత సహాయం చేయడానికి మేము ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరికీ నమస్కారం. నా పేరు రావుల లీలావతి. నా చదువుకి మెయిన్ రీజన్గా చెప్పాలంటే ఈ యొక్క సంస్థని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ వీళ్ళు ప్రతి ఇయర్ నాకు హెల్ప్ చేశారు ఫైనాన్షియల్గా. వీళ్ళందరికీ కూడా నాకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నందివేలులో ఏర్పాటు చేయబడినటువంటి స్వచ్ఛంద భరోసా సేవా సంస్థ ఎవరికైనా సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుగానే ఉంటుంది. అదే క్రమంలో గత 3 సంవత్సరాల నుంచి నందివేలు గ్రామానికి చెందినటువంటి పాప తన యొక్క డిగ్రీ చదువు కోసం రావుల లీలావతి కోసం గత 2 సంవత్సరాలు సహాయం చేయడం జరిగింది. సంవత్సరానికి 25,000 రూపాయల చొప్పున. ఈ 3rd ఇయర్ కూడా ఇప్పుడు సహాయం చేయడం జరిగిందండి. అందరూ ఆ పాప బాగా చదువుకొని తన యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటూ ఈ స్వచ్ఛంద సేవా సంస్థ లాగానే తను కూడా అవసరంలో ఆపదలో ఉన్న వాళ్ళకి తన యొక్క ఆపన్నహస్తాన్ని అందించడానికి ఎప్పుడూ ముందుకు ఉండాలని, తనని ఎప్పుడూ దేవుడు సక్రమంగా కాపాడాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. చినరావూరు తోటలో కాటన్ సెర్చ్ పేరిట జల్లెడపట్టిన పోలీసు అధికారులు వివరాలు వెల్లడించిన డీఎస్పీ బిజనార్దన్ రావు. కాటూరి ఆర్ట్ గ్యాలరీ టూరిస్ట్ ప్లేస్ గా తీర్చిదిద్దాం, తెనాలి ఖ్యాతిని పెంచుతాం, కళారత్న కాటూరి వెంకటేశ్వరరావు.
వివిధ పోలీస్ స్టేషన్లో నేర చరిత్ర గల దొంగ అరెస్ట్, చోరసికామని వివరాలు వెల్లడించిన 1 టౌన్ సిఐ మల్లికార్జునరావు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మన బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.